చైనా రోడ్ల పైన అయితే మాత్రం డ్రైవర్లెస్ ట్రక్స్ అయితే నడుస్తున్నాయి. అది కూడా ఏఐ సాయంతో నడుస్తున్నాయి అనమాట. అండ్ ఇవి ఎక్కువగా ఏంటంటే మైనింగ్ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడ యూస్ చేస్తున్నారంట. అండ్ అలాగే ఫుడ్ ట్రక్స్ కావచ్చు, లేదంటే కొన్ని సరుకులు తీసుకెళ్లే ట్రక్స్ కావచ్చు, ఇవన్నీ ప్రజెంట్ డ్రైవర్లెస్తో నడుస్తున్నాయని చెప్పి చాలామంది అయితే చెప్తున్నారు. అండ్ 2030 నాటికి సుమారుగా 2.5 లక్షల డ్రైవర్లెస్ ట్రక్స్ అయితే మాత్రం రోడ్డు పైన నడిచే విధంగా గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తుందన్నమాట. అండ్ దీనిపైన కొంతమంది ఏమంటున్నారంటే దీనివల్ల ప్రజలకు నష్టం జరగచ్చు, ఎక్కడైనా యాక్సిడెంట్స్ అవ్వచ్చు, అంటే అంత సేఫ్టీ కాదు కదా అని చెప్పి కొంతమంది ప్రజలు అయితే చెప్తున్నారు. మరికొందరు ఏంటంటే డ్రైవర్స్కి ఇచ్చే జీతం వల్ల 3 డ్రైవర్లెస్ ట్రక్స్ నడపచ్చు అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇంధనం ఖర్చు తగ్గుతుందని చెప్తున్నారు. ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అయితే ఫ్యూచర్ అంతా మాత్రం ఏ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి, సో ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా కానీ ఏఐ మాత్రం ఖచ్చితంగా డామినేట్ అయితే చేస్తుందన్నమాట. ఇంకా చాలా రావచ్చు అనమాట. బట్ చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంటనేది.